కానీ నాన్నగా మీకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. సో బయలుదేరుతున్నాం సార్. నేనున్నానంటూ ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనే లేదే వేగం ఏ ఊహకి అందని ప్లీజ్ ఒక్కసారి ఏవి అనుకోకండి. దైవానికి నువ్వే నాన్న రూపం కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం నాన్నా మళ్ళీ రావా మాలా ఏకం కావా నాన్నా మళ్ళీ రావా మాలా ఏకం కావా. చాలా థ్యాంక్స్ సార్. తీర్చుకునే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటాం. హే మధు, మధు, అరే చిన్న, అరే మూమెంట్ స్టార్ట్ అయింది. పిల్లలు మూవ్ అయ్యారు. ఇక పిల్ల వెనక తల్లి, తల్లి వెనక తల్లి. రేయ్ మధు, అరే చిన్న ఆగండ్రా, నేను చెప్పేది ఒకసారి వినండ్రా. జరగండి. ఏ మధు, మధు చిన్న చిన్న ఆగండ్రా ప్లీజ్. ఆగండ్రా. ఎందుకు తొందరపడుతున్నారు అసలు మీరు? తన మీద పడ్డ నిందలకి, మీరు అడిగే ప్రశ్నలకి బాధపడుతూ తను సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఉందిరా వదినా. ఆమె పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు ఆవేశంతో ఎక్కడికి వెళ్తారా? ప్లీజ్ రా, ప్లీజ్ రా, నా మాట వినండి. నా మాట వినండిరా, మీరు వెళ్ళొద్దు. ప్లీజ్ రా, ఆగండి. అంకుల్, మీరు వీళ్ళు ఆపండి, నేను అమ్మని తీసుకొని వస్తాను. మధు ప్లీజ్ రా. అమ్మా అమ్మా, మధు చిన్న వెళ్ళిపోతున్నారమ్మా, ఆపమ్మా, నువ్వన్నా ఆపమ్మా. నేనంతా చెప్పినా వాళ్ళు వినటం లేదమ్మా, నా మాట కాదని వెళ్ళిపోతున్నారమ్మా. అమ్మా నీకేనమ్మా చెప్పేది, మధు చిన్న వెళ్ళిపోతున్నారమ్మా. వాళ్ళిద్దరూ అలా ఒంటరిగా వెళ్ళి ఎక్కడుంటారమ్మా, ఎలా బ్రతుకుతారమ్మా? వాళ్ళేమన్నా తొందరపాటు నిర్ణయం తీసుకొని ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే మనమేనమ్మా బాధపడాల్సింది. అమ్మా మాట్లాడమ్మా. ప్లీజ్ అంకుల్, ఇన్ని రోజులు మాకెన్నో రకాలుగా హెల్ప్ చేశారు, వాటన్నిటికీ థ్యాంక్స్. మీరు మమ్మల్ని అందరినీ కలిపి ఒకటిగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవన్నీ మేం జీవితంలో మర్చిపోలేం. కానీ అన్నిటికీ ఆపోజిట్ గా ఇవాళ మేమెవరో తెలియని పరిస్థితిలో నించున్నాం. మేమేంటో మాకు ఎవరేంటో అర్థం కాని పరిస్థితి. ప్లీజ్ అంకుల్, మీ మాట కాదన్నామని బాధపడొద్దు. మమ్మల్ని ఆపడానికి మాత్రం ప్రయత్నించొద్దు. మమ్మల్ని వెళ్ళనివ్వండి. మధు అంకుల్, మమ్మల్ని వెళ్ళనివ్వండి. మీరు ఆపినా మేము ఆగం. ప్లీజ్ రా. మధు మధు ప్లీజ్ అమ్మా. మధు మధు నా మాట వినండి, ఆగండి ప్లీజ్. ఆపకండి అంకుల్. ప్లీజ్ రా మధు. అమ్మా, మధు చిన్న వెళ్ళిపోతున్నారమ్మా. మధు ప్లీజ్ అమ్మా, ప్లీజ్ రా. వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా, నేను చెప్తే వినటం లేదమ్మా.
ఆపమ్మా, నీ మాటే నమ్ముతారమ్మా. ఆపమ్మా ప్లీజ్ అమ్మా. మధు, చిన్న ఆగు. నువ్విప్పుడు పిల్లల వంక చెప్పి వెళ్ళిపోతే అగ్రిమెంట్ సగం మాత్రమే కంప్లీట్ అవుతుంది. వాళ్ళని బతిమాలి బామాలి వెనక్కి తీసుకొచ్చి తిరిగి మా తమ్ముడి లైఫ్లో సెటిల్ అవుదామనుకుంటున్నావా? నీ నాటకాలు ఏవి ఇక సాగవు. ఈ అగ్రిమెంట్లో ఇంకో క్లాజ్ ఉంది, అది మర్చిపోయావా? డిఎన్ఏ రిపోర్ట్ నెగిటివ్గా వస్తే గుణ నుంచి వేరే వెళ్ళిపోవడం కాదు, గుణ మరో పెళ్లి చేసుకోవడానికి నీకు ఏ అభ్యంతరం లేదు అని సంతకం చెయ్యాలని ఈ అగ్రిమెంట్లో ఉంది. పెట్టు. ముందు దీని మీద సంతకం పెట్టి ఆ తర్వాత గడప దాటి వెళ్ళు. నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళటానికి, నీకు బుద్ధి పుట్టినప్పుడు తిరిగి రావటానికి ఇదేం పబ్లిక్ ప్లేస్ కాదు. వాడి లైఫ్ ని డిస్టర్బ్ చేసే హక్కు, అధికారం నీకు లేదు. అగ్రిమెంట్లో ఉన్న క్లాజులు, కండిషన్లన్నీ ఫుల్ఫిల్ చేసి వెళ్ళు. సంతకం పెట్టు. ఆ తర్వాతే అడుగు బయట పెట్టు. గెలుపులేని సమరం జరుపుతోంది సమయం, ముగించేదెలాయే రణం. మధురమైన గాయం మరిచిపోదు హృదయం, ఇలా ఎంతకాలం భరించాలి ప్రాణం. దన 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 దన